श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते हयग्रीवाय नमः। कैलहरीं हसकलहरीं सकलहरीं श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे. నిన్నటి వరకు 87 శ్లోకాలు అయ్యాయి. ఇవాళ 88వ శ్లోకంలో అమ్మవారు అమ్మగారి తాలూగా మీగాలను ప్రపదాన్ని వర్ణించారు. అమ్మగారు మీగాలు ఆడు తాబేలు వీపు చిప్పతో పోల్చడం అనేది ఈ శ్లోకంలో కవులకి తగదని ఈ శ్లోకంలో చెప్పడం అనేది జరిగింది. పరంటే కీర్తినాం ప్రపదమపదం దేవి విపదాం కరం నీటం సద్భిః కఠిన కమఠీ కర్పరతులాం కథం వా పాణిభ్యాముపయమన కాలే పురభిధా యరారాయణ్యస్తం దృశరి దయమానేన మనసా. పరంటే కీర్తినాం ప్రపదం అపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠిన కమఠీ కర్పరతులాం కథం వా పాణిభ్యాం ఉపయమన కాలే పురవిధా యదాదాయ న్యస్తం దృశది దయమానేన మనసా. దేవి, ఓ భగవతి, కీర్తినాం కీర్తులకు యశస్సులకు, కాంతీనాం సౌకుమార్యముచే కలిగిన మృదుకాంతులకు అని పాఠాంతరముంది. పదం స్థానమును, విపదం ఆపదలకు, ఆపదం అపదం నా ప్లస్ పదం అపదం అస్థానమును స్థానము కానిదియగు తే నీ యొక్క ప్రపదం మీగాలు పాదాగ్రము పాదానికి పైభాగము వేళ్లకు చీలమండకు మధ్య నుండి పాదము యొక్క పైభాగమును ప్రపదము అని అంటారు. సద్భిః సహృదయములకు కవుల చేత కఠినముగా ఉండే కమఠీ ఆడు తాబేలు వీపుపై ఉన్న కర్పర చిప్పతో తులాం పోలికను కథం ఏ విధముగా నీటం తీసుకొని రాబడినది చెప్పబడింది. దయమానేన దయ కలిగిన మనసా మనస్సు చేత పురభిధ త్రిపురమును భేదించిన సదాశివుని చేత ఉపయమన కాలే వివాహకాలమునందు పాణిభ్యాం తన చేతులతో, బాహుభ్యాం అంటే బాహువులతో అని పాఠాంతరం ఉంది. యత్ ఏ నీ పాదము ఆదాయ గ్రహింపబడి పట్టుకొని దృశది సన్నికల్లునందు కథంబా ఏ ప్రకారము న్యస్తం ఉంచబడినదో కదా. తల్లి భగవతి, నీ మీగాళ్ళు సత్కీర్తులకు స్థానములు అంటే సత్కీర్తులను ఇస్తాయి. అవి ఆపదలకు అస్థానములు అంటే ఆపదలను తొలగిస్తాయి. నీ మీగాలను ప్రపదమును సత్కవులు కఠినమైన ఆడు తాబేలు వీపు చిప్పతో పోలుస్తారు. మృదువైన నీ మీగాలను అలా పోల్చడానికి వారెట్లా పూనుకుంటున్నారో కదా. మరియు దయాపరిపూర్ణుడైన త్రిపురాంతకుడైన పరమేశ్వరుడు మీ వివాహ సమయంలో సన్నికళ్ళు తొక్కించే సమయంలో అతి మృదువైన నీ పాదములను శిలయైన సన్నికళ్ళుపై ఎలా ఉంచాడో కదా. కవులు అమ్మ మీగాలను ఆడుతాబేలు వీపు చిప్పుతో పోల్చడము, శివుడు అమ్మ పాదాన్ని వివాహ సమయంలో సన్నికళ్ళపై ఉంచడము కూడా అసంజమసములని అయుక్తములనేని భావం. ఇదే శ్లోకానికి ఇంకొక రకంగా భావాన్ని పాతూరి సీతారామాంజనేయులు గారు, సాంవేరం షణ్ముఖ్ గారు చెప్తున్నారు. అది కింది విధంగా ఉంది. అమ్మా, నీ మీగాళ్ళు సత్కీర్తి ప్రదములు, ఆపదలను తొలగించేవి, మంచి సుకుమారములైనవి. అటువంటి నీ మీగాళ్లను కవులు ఆడుతాబేలు వీపు చిప్పతో పోలుస్తారు. కానీ అది తగని పోలిక అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నీ మీగాళ్ళు చాలా సుకుమారమైనవి, మృదుకాంతి కలవి. అవి ఏ ఆపదలకు తట్టుకోలేవు అని బాధలు పొందడానికి యోగ్యములైనవి కావు. తాబేటి వీపు చిప్ప చాలా కఠినమైనది. నీ ప్రపదములు మిక్కిలి సుకుమారమైనవి. అందువల్లనే పరమశివుడు త్రిపురాసుర సంహారం వంటి పనులు చేసిన కఠిన హృదయం కలవాడైనా నీతో తనకు వివాహం జరిగే సమయంలో నీ ప్రపదములు సౌందర్య సౌకుమార్యాలను గుర్తించి దయతో కూడిన మనస్సుతో తన చేతులతో వాటిని సున్నితముగా పట్టుకుని సన్నికళ్ళపై నీ పాదాగ్రములను నిలపాడు అని శంకరాచార్యులు గారు
ఒక విధంగా చెప్తే మిగతా కవులు వేరే విధంగా చెప్పారు. మిగతా కవులు అంటే ఇక్కడ సామవేరం షణ్మగారు మరియు పాతూరి సీతారామాంజనేయుల గారు కూడా ఒక విధంగా చెప్పడం అనేది జరిగింది. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.